హలో ఎవరోన్, నేను మీ సర్జన్ బిహైండ్ ద వాయిస్. సో ఈరోజు నేను చెన్నై నుంచి కోల్కతాకి వెళ్తున్నాను. సో అక్కడ చూడొచ్చు, ఇది NH16 వయా చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది. విజయవాడ నుంచి వైజాగ్, తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఒడిశా మీదుగా భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది. భువనేశ్వర్, ఖరగ్పూర్, తర్వాత కోల్కతా వెళ్తుంది. సో నేను ఇప్పుడు శ్రీకాకుళం దగ్గరలో ఉన్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, these are the saddle bags from Vietnam. These are the Vietnam lace saddle bags. You can see here. So I have traveled with these bags like for approx 3,000 kilometers now. సో నేను ముందు ఆలోచించేవాడిని, అంటే తీసుకునే ముందు అనుకునేవాడిని, ఈ సైలెన్సర్ ఉంది కదా, ఇది సైలెన్సర్కి తగులుతుందేమో అనుకునేవాడిని. ఇక్కడ ఏంటంటే దీనికి సైలెన్సర్ గార్డ్ అని ఒకటి వస్తుంది కింద, మీకు కనిపిస్తుంది లేదో చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది సైలెన్సర్ గార్డ్ అనమాట. సో మీరు రెండు సైడ్లో సైలెన్సర్ గార్డ్ పెట్టుకుంటే, రైట్ సైడ్ ఏంటంటే సైలెన్సర్కి ఒక ఎక్స్ట్రా బంజీ కార్డ్ కట్టాను నేను. సో ఇది రైట్ ఎక్స్ట్రా బంజీ కార్డ్. కానీ చెప్పొచ్చు ఇది బడ్జెట్లో ఇది సేఫ్. వియటరా లే బ్యాగ్స్, మీరు ఒకవేళ మీ దగ్గర హిమాలయన్ ఉంటే, ఇవి నా దగ్గర ఉన్నాయి, జానా ఉన్నాయి సాడిల్ స్టేస్. ఇవి మన దగ్గర జానా సాడిల్ స్టేస్ ఉన్నాయి, ఇవి చూడొచ్చు. ఇవి రెండు సైడ్లో పెట్టాను, ఇవి చాలా బాగున్నాయి జానా నుంచి. ఈ వియటరా బ్యాగ్స్ ఇవి. మీకు ఫస్ట్ ప్రాబ్లం డౌట్ వచ్చేది ఏంటంటే, ఇక్కడ సైలెన్సర్ బాగా హీట్ అవుతుంది. మనం ఇలాగో లాంగ్ ట్రావెల్ చేస్తాం కాబట్టి సైలెన్సర్ హీట్ అవుతుంది. సైలెన్సర్ హీట్ అయినప్పుడు ఇది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది చాలా, ఈ సాడిల్ స్టేస్ యూజ్ చేయడం వల్ల మీకు సైలెన్సర్ గార్డ్ ఉంది. ఇదేంటంటే డైరెక్ట్ దాని మీద ప్లేస్ అవుతుంది. మళ్ళీ ప్లేస్ ఎక్స్ట్రా బంజీ కూడా కట్టాను నేను. సో ఇది సైలెన్సర్ నుంచి చాలా దూరం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంత గ్యాప్ ఉంది. సో సైలెన్సర్ హీట్ అయినా కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను సజెస్ట్ చేస్తాను ఇవి తీసుకోవాలని. ఇది స్పాన్సర్షిప్ వీడియో కాదు, కానీ ఒకవేళ వియటరా వాళ్ళు చూస్తే ఐ థింక్ దే షుడ్ థ్యాంక్ మీ. ఓకే, ఇవి బడ్జెట్లో వస్తున్నాయి. యూ కెన్ టేక్ దిస్ ఐ గెస్.